మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. హలో రోషన్, ఎలా ఉన్నావు? బాగున్నాను. బిజీగా ఉన్నావా? కొంచెం ఏదో అలా. అండ్ భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు జర్నీ ఎలా? అండ్ అసలు డాన్సర్ నుంచి యాక్టర్గా ఎలా? యాక్చువల్గా డాన్సింగ్ తోటే ఎంట్రీ ఇచ్చాను అక్క ఇండస్ట్రీకి 7 years బ్యాక్. ఎంట్రీ ఇచ్చిన తర్వాత తెలియకుండా యాక్టర్ అయిపోయాను. సో అలా స్టార్ట్ అయింది అనమాట సో జర్నీ. చిన్నప్పటి నుంచి యాక్టింగ్లోకి రావాలని ఏం లేదు? యాక్టింగ్లోకి రావాలనేది అయితే ఇది లేదు. బట్ ఎప్పుడైతే నేను చిన్నప్పటి నుండి డాన్స్ చేసేవాడిని బాగా. డాన్స్ అయినా కొరియోగ్రాఫర్ అవ్వాలని అలా డాన్స్ బాగా డాన్సే ఎక్కువగా, అంటే చిన్నప్పుడు కదా, సో ఎక్కువగా డాన్స్ బాగా చేయాలనే ఇది ఉండే. సో డాన్స్ చేస్తున్నా సడన్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో డ్రామా జూనియర్స్ అది వచ్చింది. ఇంకా అలా వెళ్ళడం, అదంతా చేయడం వల్ల ఇంకా అలా యాక్టింగ్లోకి వెళ్ళిపోయా. అంటే తెలియకుండా నా ఫస్ట్ సినిమా ఈ నగరానికి ఏమైనా చేశాను నేను. సో అది అలా అంటే ఇంకా తెలియకుండా ఆఫర్ ఎలా వచ్చింది? ఈ నగరానికి ఏమైంది? డ్రామా జూనియర్స్ నుంచేనా? లేదు అసలు డ్రామా జూనియర్స్ కూడా చేయకముందు ఈ నగరానికి ఏమైంది వచ్చింది. ఓకే. సో ఈ నగరానికి ఏమైంది ఎలా వచ్చిందంటే, నేను ఎప్పుడైతే డాన్సర్గా కొన్ని ఫిల్మ్స్ చేశాను. యాక్చువల్లీ 2-3 ఫిల్మ్స్ చేసినట్టున్నాను. ఏ మూవీస్ అవి? తుంటరి అని నారా రోహిత్ అన్నతో ఒకటి, బాబుభాస్కర్ మాస్టర్ అంటే నన్ను డీలో చూసి ఓకే దాని నుండి మాస్టర్ దీనికి పిలిపించారు. అలా చేశాను. మరి ఎలా ఈ నగరానికి ఏమైంది నుండి కాల్ వచ్చిందో తెలియదు, కానీ మొత్తానికి రామానాయుడు స్టూడియోకి రమ్మన్నారు. వెళ్ళాను. ఇలాగే కూర్చున్నారు తరుణన్న, తరుణ్ భాస్కర్. ఎలా మాట్లాడినో తెలీదు, మా సార్ చెప్పింది నేను విన్నాను, చేశాను, అంతే. అలా సెలెక్ట్ అయిపోయాను. సో యాక్టింగ్లోకి వెళ్ళాలని కానీ యాక్టింగ్కి సంబంధించి ట్రైనింగ్లు ఏం లేవు? ఏం లేవు. తర్వాత డ్రామా జూనియర్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రైన్ అయ్యాను అనమాట ఎక్కువగా, స్కిట్స్ అవి చేయడం వల్ల. ఓకే. కానీ నార్మల్గా అయితే అసలు ఏం లేవు. నార్మల్గా ఏం లేదు. అసలు సో ఈ నగరానికి ఏమైంది తర్వాత? అంటే ఒక ఆఫర్ అంటే జనరల్గా ఫ్లూక్లో వచ్చిందని అనుకోవచ్చు, బట్ తర్వాత కూడా టాప్ మోస్ట్ మూవీస్ ఉన్నాయి. అసలు మిషన్ ఇంపాసిబుల్, రీసెంట్లీ విరూపాక్ష. అసలు ఆ విరూపాక్షలో క్యారెక్టర్ బాబోయ్, అది ఎలా అసలు? అది అంటే అక్క ఎప్పుడైతే ఇవన్నీ మూవీస్ చేసుకుంటున్నానో, ఈ నగరానికి ఏమైందిలో బాగా చేయడం వల్ల విశ్వక్సేన్ అన్న ఫలక్నామా దాస్లోకి తీసుకున్నాడు. అంటే బాగా చేశాను, బాగా అనిపించి అతనికి, అన్నయ్యకి తీసుకున్నాడు ఫలక్నామా దాస్లోకి. దాంట్లో తీసుకున్నాడు. బట్ ఈ గ్యాప్లో చిన్న ఫిల్మ్స్ చేసుకుంటూనే ఉన్నాను అనమాట. ఎప్పుడైతే డ్రామా జూనియర్స్ ఇవన్నీ వచ్చాయో ఇక్కడ నుండి నా జర్నీ ఇంకా కొంచెం అంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ ఉన్న టైప్లో వచ్చింది. ఇంకా రెస్పాన్సిబిలిటీస్ పెరిగాయి కొంచెం అలా. సో పెరుగుకుంటూ ఇంకా పెద్ద సినిమాలు రావడం కూడా స్టార్ట్ అయింది. ఇంకా అలా విరూపాక్ష వచ్చింది, మిషన్ ఇంపాసిబుల్ వచ్చింది, ఇంకా ఇదంతా అలా. మిషన్ ఇంపాసిబుల్ వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది? అంటే ఐ మీన్ అది ఒక మెయిన్ ఇది కదా. సో అంటే ఈ నగరానికి ఏమైంది ఫలక్నామా దాస్తో కంపేర్ చేస్తే మిషన్ ఇంపాసిబుల్ అనేది కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉన్న క్యారెక్టర్. సో అది ఎలా ఉంది? అంటే చాలా కొత్తగా, అంటే అది అసలు ఆ ఆడిషన్కి వెళ్ళినప్పుడు అసలు నేను ఇంత పెద్ద క్యారెక్టర్ సెలెక్ట్ అవుతున్నాను కూడా తెలియదు. ఆ సినిమా అంత పెద్దది ఓన్లీ కిడ్స్ మీద అని కూడా నాకు తెలియదు. ఆడిషన్ ఇచ్చాను, తర్వాత స్క్రిప్ట్ ఇచ్చి స్టోరీ అంతా మాట్లాడుతుంటే అసలు ఏం అర్థం కాలేదు. అమ్మా ఏంటిది అని. అంటే అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అక్క. అంటే అది ఎలా చెప్తాం ఇంకా, అంటే ఈ ఏజ్లో అలాంటి క్యారెక్టర్స్ రావడం అనేది నా లక్ అనుకోవచ్చు. ఇంకా ఓకే. సో స్టడీస్ ఉన్నాయా లేకపోతే ఆగిపోయాయా? లేదు స్టడీస్. ఓకే. ఏం చదివా? ఇంటర్ సెకండ్ ఇయర్కి అసలు. ఓకే. సో అంటే జనరల్గా ఏ పేరెంట్స్కైనా కూడా మా పిల్లలు చదువుకోవాలి, టాప్ మోస్ట్లోకి వెళ్ళాలి అని అనుకుంటారు. సో మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి ఈ జర్నీకి? అంటే చిన్నప్పుడు చదువుకుంటూ ఇది చేసేవాడిని అక్క. ఎప్పుడైతే ఈ ఫీల్డ్లోకి వచ్చానో నాకేది ఇష్టమైతే వాళ్ళు అదే ఎంకరేజ్ చేసేవాళ్ళు బాగా. సో వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్లే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. వాళ్ళ బ్లెస్సింగ్స్. అవునక్క. అండ్ నిన్ను చూసి వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీ ఆబ్వియస్గా. ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయని సినిమాలు, ఎక్స్పెక్ట్ చేయకుండా అన్ని కంటిన్యూస్గా రావడం, ఇంకా అదే కష్టపడుకుంటూ కంటిన్యూగా చేస్తున్నా కాబట్టి వాళ్ళకి కొంచెం కష్టపడే టైంలో కొంచెం బాధ అనిపించింది. ఎప్పుడైతే సక్సెస్ నేను చూస్తారో వాళ్ళకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆబ్వియస్లీ మీరు హ్యాపీగా ఉంటే పేరెంట్స్ ఆబ్వియస్లీ హ్యాపీగా ఉంటారు. అవును. ఓకే. సో విరూపాక్షలో అంటే మామూలు క్యారెక్టర్స్ చేయడం వేరు, విరూపాక్ష వచ్చేటప్పటికి స్కేరీ అండ్ కొంచెం ఛాలెంజింగ్ క్యారెక్టర్ విరూపాక్షలో. అసలు బ్లాక్ మ్యాజిక్ చేయడము అది అసలు ఆ క్యారెక్టర్ గురించి కానీ ఆ స్టోరీ చెప్పినప్పుడు ఏమనిపించింది?
అక్క విరూపాక్ష అనేది చాలా మందిని ఫిల్టర్ చేశారంట. సేమ్ మిషన్ ఇంపాసిబుల్ కానీ, సలార్ కానీ, విరూపాక్ష కానీ ఇవన్నీ కూడా అంతే. చాలా మందిని ఫిల్టర్ చేసిన తర్వాత కొంతమందిని ఫైనలైజ్ చేశారు విరూపాక్షకి. చేసిన తర్వాత అందులో ఒక 5 మెంబర్స్ని ఉంచారు. 5 or 3 మెంబర్స్ అనుకుంటా. ఆ 3 మెంబర్స్ని కార్తీక్ అన్న క్యాబిన్లోకి తీసుకెళ్ళి ఇది ఇలా కావాలి, నాకేం అవసరం లేదు, ఆ సినిమాలో చూస్తే మీ అమ్మ నాన్నని చంపేస్తారు ఊరోళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, నువ్వు ఈ కిటికీలోని చూస్తూ ఉంటావు, మీ ఇల్లంతా కాలిపోతూ ఉంటుంది అన్న టైప్లో చెప్పారు. చెప్తే ఓకే అన్న టైప్లో అనుకొని ఆ రియాక్షన్సే కావాలి నాకు, ఏం డైలాగ్స్ ఏం వద్దని అన్నారు. ఓకే సరే అన్న అనుకొని అందరికీ పైన తీసుకెళ్ళి ఆడిషన్ చేయించారు. ఒక్కొక్కళ్ళు ఒకలా చేశారు, నేను ఒకలా చేశాను. సో అన్నయ్యకి మరి ఏం నచ్చిందో తెలియదు. సో యాక్షన్స్ చేయమన్నారు కానీ డైలాగ్స్ అని ఏం చెప్పలే కదా, సో అదే చేశారు కదా. అంతే. సో నార్మల్ గానే చేశాను. ఓకే దెన్ అదే అన్నయ్యకి ఏం నచ్చింది. సో ఆ విరూపాక్షలో ఫస్ట్ ఆ సీన్ చేసేటప్పుడు మీకు ఏమంటే అసలు ఫస్ట్ సీన్ ఏంటి దాంట్లో? విరూపాక్ష ఫస్ట్ సీన్ అదే ఆ మాస్టర్ని ఇలా తిప్పి దగ్గర గుంజి ఇలా అదే ఫస్ట్ సీన్. ఫస్ట్ సీన్ ఇప్పుడు చేయగలుగుతారు అట్లా? ఆ కళ్ళు అలా పెట్టి. ఓకే అదే అసలు నిజంగా చెప్పాలంటే అసలు అందరికీ అట్లా ఉండిపోయి ఉంటుంది కదా. అవునవును. మమ్మీ వాళ్ళు ఏమన్నారు దాన్ని చూసి? భయపడ్డారు. సేమ్ టైం చాలా హ్యాపీగా. ఓకే, అంటే ఇది చూసి చాలా మంది ఇమిటేట్ చేసిన వాళ్ళు ఉన్నారు తెలుసు. అవునవును, చాలా రీల్స్ చూసాను, చాలా మంది చాలా బాగా చేశారు వాళ్ళు కూడా. టఫ్ అనిపించిందా అలాంటివి చేసేటప్పుడు? కొంచెం అవి స్టార్టింగ్ లో వెళ్ళకపోతున్నాయి, ఇంకా అట్లా కొంచెం కాకపోతే అలా పైన పెట్టుకుంటే ఇక్కడ పెయిన్ వచ్చేది. ఓకే, సో విరూపాక్ష తర్వాత సాలార్ వచ్చిందా లేకపోతే దానికి? విరూపాక్ష తర్వాత సలార్. ఓ నో, విరూపాక్ష ముందే సలార్ వచ్చింది. ఓకే, 1.5 year ముందే సలార్ నాకు కాల్ వచ్చింది, ఇట్లా ఆడిషన్కి వెళ్ళాను, అంతా ఓకే అయింది, మేము మంచి క్యారెక్టర్కి ఫైనలైజ్ అయ్యావు అది ఇదని చెప్పారు, మీకు ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. ఓకే డన్ అనుకున్నాం. కట్ చేస్తే 1.5 year తర్వాత కాల్ వచ్చింది సలార్ అని. ఇది ఎప్పుడు మనం ఇచ్చావు, ఏంటి సలార్ వచ్చింది అంటే ఇచ్చింది కూడా గుర్తులేదు అసలు. 1.5 year కదా. సో ఈ మధ్యలో ఎన్నో సినిమాలు చేసుకుంటే ఎన్నో ఆడిషన్. సో మనం ఎప్పుడు ఇచ్చాం సలార్ తర్వాత గుర్తొచ్చింది, అరే మనకి మురళి అన్న కాల్ చేశాడు ఏడి అన్నారు. కానీ ఇంకా అలా షూట్కి వెళ్ళడం జరిగింది సలార్. సో లైఫ్ కెరియర్ చూసుకుంటే అటు ఫలక్నామా దాస్ అది కూడా కొంచెం మాస్, విశ్వక్సేన్ గారు, అండ్ ఇక్కడ చూసుకుంటే మన చిరంజీవి గారి ఇది మన సాయి ధర్మ తేజ్ గారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి, అండ్ మిషన్ ఇంపాసిబుల్ చేసినప్పుడు కూడా మీకు చిరంజీవి గారు కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అండ్ ఎలా అనిపించింది ఇట్లా చిరంజీవి గారితో మాట్లాడినప్పుడు, అసలు ఆయన పొగిడినప్పుడు? హౌ యూ ఫెల్ట్? నా లైఫ్లో మెమరబుల్ మూమెంట్ ఏదైనా ఉందంటే అదే అక్క. ఎందుకంటే మెగాస్టార్ గారిని చాలా పెద్ద డ్రీమ్ అది. అలాంటిది ఆయన నా గురించి మాట్లాడడం, చెప్పడం, డాన్స్ చేసి ఆయన ముందు సార్ ముందు సార్ దాని గురించి చెప్పడం, అసలు అదంతా కళ్ళ అయిపోయింది అక్క. అది ఇంకా నా లైఫ్లో బెస్ట్. ఇంకేదైనా మూమెంట్ ఇన్ని రోజుల నుండి ఏం సాధించారా అని ఒకసారి ఆలోచిస్తే ఆయన దగ్గర నుండి అది ఇంకా కొన్ని ఫిలిమ్స్, మెయిన్ అయితే చిరు సార్దే ఉంటుంది అక్క. మన ఇండస్ట్రీలో సాధారణంగా డాన్సర్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మెగాస్టార్ గారే. ఆయన ముందు నువ్వు పర్ఫామ్ చేసావు, సో దానికి ఆయన కామెంట్ కూడా చేశాడు. సో దట్ వాస్ ద మెమరబుల్ మూమెంట్ చాలా అసలు. ఎందుకంటే మళ్ళీ పైకి వచ్చిన తర్వాత జోక్ కూడా వేశారు సార్, నువ్వు ఇంత బాగా వేసావు, మళ్ళీ నీలా నన్ను ఏమంటే అంత బాగా వేస్తానో లేదో తెలియదు రా అన్న టైప్లో వేశారు. సో అదే టైంలో క్లిక్ చేసిన పిక్చర్ నా దగ్గర ఉందన్నమాట. ఇంకా అవన్నీ మెమొరబుల్, ఇంకా అవన్నీ గోల్డెన్. సో సాలార్ వచ్చేటప్పటికి అది అసలు ఒక డిఫరెంట్ గెటప్. అది అసలు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇట్లా అన్నాను నేను. అసలు ఆ జుట్టు మొత్తం ఇట్లా పెట్టి, ఆ నోస్ రింగ్ పెట్టి, ఖేతు, అదేంటి అసలు ఆ క్యారెక్టర్ ఎలా వచ్చింది, ఎలా అనిపించింది చెప్తూ ఉంటే? అంటే ఆ క్యారెక్టర్ నాకు చెప్పిన తర్వాత కార్లో, అంటే ముందే కాల్లో చెప్పారు ఇలా ఉంటుంది అనేసి. తర్వాత కార్లో ఫిల్మ్ సిటీ, రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళే దారిలోనే స్క్రిప్ట్ ఇచ్చాడు నాకు ప్రకాష్ అన్న. అది చదువుకున్న తర్వాత అంతా అయిపోయింది. సెట్కి వెళ్ళిన తర్వాత అంటే యాక్చువల్లీ లుక్ టెస్ట్ చేసేటప్పుడే నాకు తెలుసు నా క్యారెక్టర్ ఎలా ఉంటుందని. ఎందుకంటే ఆ లుక్ అది అంత బాగా, ఇది హెయిర్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుంది, 2-3 హెయిర్ స్టైల్స్ కూడా చూపించాం. ఫొటోస్ తీసి ప్రశాంత్ సార్కి పంపించారు. సో ప్రశాంత్ సార్ అందులో ఒకటి ఫైనలైజ్ చేశారు, అదే మీరు ఏదైతే సినిమాలో చూసారు. సో ఇంకా అలా కాబట్టి నాకు అంత ఐడియా ఉంది. నాకు అనిపించింది అబ్బా అంటే చాలా రాస్టిక్గా భలే ఉంది ఇది అన్న టైప్. అంటే ఆ సినిమాలో మనం చూసినట్లయితే ఎప్పటిదో ఆ గ్రే బ్యాక్గ్రౌండ్,
మొత్తం ఓల్డ్, కొంచెం కసిగా, కొంచెం పగ్గతోటి ఆ ఎలివేషన్స్ ఉంటాయి. సో అది చేస్తున్నప్పటికి విరూపాక్ష చేసిన తర్వాత ఇది పెద్ద అనిపించి ఉంటుంది కదా. అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్కటి అనిపిస్తుంది. సో దీనికి కూడా టఫే అనిపించింది, ఎందుకంటే ప్రశాంత్ నీల్ వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ అక్క. ఇంకా అతనితో చేయడం అనేది అసలు కేజీఎఫ్ అన్ని చూసిన తర్వాత నేను అతనికి ఒక పెద్ద ఫ్యాన్. ఇంకా అలాంటిది ఆ సార్తో చేస్తున్న ప్రభాస్ అన్న సినిమాలో అసలు ఇంకా అదంతా ఒక ఇది. ప్రభాస్ గారికి మీకు ఈ పార్ట్ లో అయితే లేవు కాంబినేషన్స్, సెకండ్ పార్ట్ లో ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? అది పార్ట్ 2 సార్ రాసేదాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు పార్ట్ 2 లో కూడా మేము ఇలానే చూస్తాం మిమ్మల్ని. ఆబ్వియస్ గా నా క్యారెక్టర్ అయితే నన్ను ఇలానే చూస్తారు. అంటే చేర్పులు ఉంటాయి తెలీదు. ఓకే, సో ప్రశాంత్ నీల్ గారు అంటే నువ్వు చెప్పినట్టు ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్. సో ఆ వర్కింగ్ ఎట్లా అనిపించింది ఆయనతోటి? అంటే ఆన్ సెట్స్ కావచ్చు, లేకపోతే మాట్లాడేటప్పుడు కావచ్చు, డీలింగ్ విత్ ఫ్యూ థింగ్స్. అంటే ఇలా ఇండస్ట్రీలోకి ఉన్న తర్వాత ఈ డైరెక్టర్తో మనకు వర్క్ చేయాలి, ఇలా ఉంటుంది కదా. ఇంకా అలా నాకు వన్ ఆఫ్ డైరెక్టర్ ప్రశాంత్ సార్ కూడా. ఓకే, ఇంకా ఆయనతో వర్క్ చేయడం అనేది చాలా హ్యాపీ. సో భయపడ్డాను, మీ ఇందాక అడిగిన క్వశ్చన్లో భయపడ్డాను అక్కడ చేసే క్యారెక్టర్లో, ఏదైతే ఈ క్యారెక్టర్ చేశాను. ఎందుకంటే ఆ బాడీ స్ట్రక్చర్ కొంచెం కూడా ఈ షోల్డర్స్ బెండ్ అవ్వకుండా మొత్తం సినిమా అంటే అది చేసిన ఏ షాట్ అయినా ప్రతి షాట్లో ఇలా షోల్డర్స్ బ్యాక్ పెట్టుకొని కొంచెం హుందాతనంగా కనిపించాలి. సో నేను ఏదైతే ఆ సీన్లో ప్రతి ఒక్కటి గెస్టర్స్ చేశానో, లైక్ తల లేపడం, స్టెప్ బ్రదరు, ఇవన్నీ కూడా నాకు సార్ చెప్పినవే. అంటే డైలాగ్స్ మేము నేర్చుకున్నాం, డైలాగ్ డెలివరీ అవన్నీ సార్. సో ఆ డెలివరీ అదంతా సార్ చెప్పినవే. ఓకే, సో ఆ డైలాగ్స్ అంటే స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేయడానికి టైం పట్టేదా? లేదా ఒకటే పేపర్ అది. యాక్చువల్లీ నేను చేసిన సీన్ ఒకటే పేపర్. ఆ ఒకటే పేపర్ నాకు అది కార్లో ఇచ్చారు. ఆ ఒకటే పేపర్ నేను ఫిల్మ్ సిటీకి వెళ్ళే దారిలోనే చదివేసుకున్నా, వచ్చేసింది కూడా. బట్ దెన్ దాన్ని ఎలా యాక్ట్ చేయాలి, ఎలా చేస్తే ఎలా బాగుంటుంది అంటే నా మైండ్లోనే ఎన్నో తిరిగా ఎక్క. సో ఇలా చేస్తే ఇలా బాగుంటుందా, అమ్మాయి ఏమనుకుంటారు, బాగుంటుందా బాగోదా, ఇన్ని తిరిగిన తర్వాత ప్రశాంత్ సార్ ఎప్పుడైతే వచ్చి చెప్పి ఆయన అంత బాగా ఇచ్చేసేసరికి ఇంకా పర్లేదు అని ఒక మంచి డైలాగ్ ఏంటి సలార్ మూవీలోనా ఏదైతే నా ఒక సీన్ డైలాగ్ ఉందో ఆ హోల్ డైలాగ్ నాకు ఇష్టం. ఎందుకంటే అది ఒకటే డైలాగ్ ఒకటే ఫ్లోలో ఉండదు. ఒకటేమో ఫుల్ యాటిట్యూడ్గా చెప్తా, ఒకటేమో కొంచెం జాలీగా చెప్తా, ఇంకోటి ఏం బీకుతాడరా అని ఒక బలుపుతో చెప్తా. ఇన్ని వేరియేషన్స్ ఆ ఒక్క డైలాగ్ లోనే చూపి. గుర్తుంది చెప్పగలుగుతారా ఇప్పుడు? అబ్బాయిలో అని చూసావా, వాడే నా పుంజు, ఎప్పటి వరకు వాడు కింద పడిందే లేదు, నువ్వు అని పడి ముక్కు పోగిచ్చేస్తా, బలవంతమేం లేదు, ముక్కు పోగు నా దగ్గరే ఉంటుంది, ఇక నువ్వు వెళ్ళొచ్చు, స్టెప్ బ్రదరో. అంటే మీరు చెప్పినట్టు డైలాగ్ ఎంత ప్రాక్టీస్ చేసినా దాన్ని ప్రెజెంట్ చేసేదిలోనే దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో ప్రాక్టీస్ చేశారా? డైలాగ్ ప్రాక్టీస్ చేశాను. ఏదైతే ఈ గెస్టర్స్, ఏదైతే హెడ్ నోట్స్, బ్రదరు, ఇవన్నీ కూడా సార్ చెప్పినాయి కాబట్టి. సో సార్ ఎలా చేశారా అలా గుర్తుపెట్టి ఆయన ఒక షార్ట్కి వచ్చి ఇలా చెప్పేసరికి అదే గుర్తుపెట్టి అసలు ఇంకా ఆయన చేసినట్టు చేస్తుంటే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది తెలుసా. సార్ చెప్పే డైలాగ్స్ లో ఈ చీక్ ఉంది కదక్క, ఈ చీక్ వైబ్రేట్ అవుతా ఉంటది ఆయన చెప్పేటప్పుడు. ఆయన ఇంకా వచ్చేది అంటే ఇంకంత చేసేంత నాకు ఇంకా అంటే రాలేదు కాబట్టి అంటే ది బెస్ట్ ఇచ్చాను. కాకపోతే అది ఇది ఎలా షేక్ చేయాలో నాకు అర్థం కాలేదు అక్క. సో ఎక్కువ టేక్స్ తీసుకున్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా దీంట్లోనా? దీంట్లో ఎక్కువ టేక్స్ ఏం లేవు. సార్ ఏదైతే చెప్తున్నారో దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ అంటే సార్ చూసేదాన్ని బట్టి ఇంకొకటి ఏదో అందులో ఇంకేదో చేయొచ్చు అనేసి మళ్ళీ వచ్చి చెప్పడం అలా టేక్స్ అయ్యాయి. కానీ వేరేలా ఏం కాదు. అంటే డిఫరెంట్ వేరియేషన్స్ చూసి ఇది ఫైనలైజ్ చేద్దాము, ఇంకొంచెం బెటర్ గా చేయొచ్చు, అట్లా ఏమైనా చేశారు అంతే? ఇంకొంచెం బెటర్ అంటే సార్కే అనిపించింది. ఫస్ట్ టైం చేసినప్పుడు ఒకలా చేసాం, సెకండ్ టైం ఇంకో బెటర్మెంట్, ఇంకోసారి ఇంకో బెటర్మెంట్ అలా చేసాం. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే సాటిస్ఫై అయ్యారు కాబట్టి మూవీ పట్టుకొచ్చాం. అవునవును. బట్ కాకపోతే మనకు ఉంటుంది కదా సార్ చెప్పినట్టే మనం ఎందుకు చేయలేకపోయాం. సార్ చెప్తుంటే చీక్స్ ఇలా వైబ్రేట్ అవ్వుకుంటూ వచ్చింది. స్టెప్ బ్రదర్ అన్నప్పుడు కానీ వేరే అప్పుడు కానీ ఇదంతా అమ్మో
అది చేయడం చాలా కష్టం కావద్దు, అది ఎలా నేర్చుకోవాలి సార్. ఓకే. సో ఇప్పుడు ప్రభాస్ గారితో మీకు సీన్స్ లేవు కానీ సెట్స్ లో ఉన్నప్పుడు మాట్లాడడం కూడా జరగలేదు అసలు ఆయనకి మీకు ఏం లేదు, ఎందుకంటే ప్రభాస్ అన్నది 60 days ఎన్నో డేస్ అయిపోయింది అనేది షూట్ అనేది ఎప్పుడో అయిపోయింది. మాది మొన్న నవంబర్లో అయింది, నాకు జరిగింది కూడా 2 days యాక్చువల్లీ. ఓకే. యా, బట్ ఇంపాక్ట్ వాజ్ 2 decades వరకు. ఓకే. సో ఇప్పుడు పార్ట్ 2 స్టార్ట్ అయిందా? అప్పుడే ఇంకా లేదు, ఇంకా చాలా టైం ఉంది. సో దానికి సంబంధించి కాల్స్ కానీ లేకపోతే స్టోరీ టెల్లింగ్ లేదు లేదు, అప్పుడే కాదు కదా, ప్రీ ప్రొడక్షన్ కూడా ఏం జరగలేదు? లేదు లేదు, అసలు ఏం అవ్వాలి. ఓకే. ఎందుకంటే ప్రశాంత్ సార్ది మళ్ళీ 31 ఉంది కదా, ఎన్టీఆర్ 31 ఉంది. అవును. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ వచ్చాయా సలార్ తర్వాత? అంటే కొన్ని ఇంతకు ముందు ఉన్నాయే, అండ్ దెన్ ఇప్పుడు అంటే కాల్స్ వచ్చాయి. ఓకే. ఎవరెవరితో వర్క్ చేస్తున్నారు ఇప్పుడు? చేస్తున్నాం మంచి చెప్పకూడదా? అంటే అంటే షూట్ స్టార్ట్ అయ్యాయి. మరి అయితే చెప్పొచ్చు. సరిపోదా శనివారం, అదొకటి, బచ్చల మళ్ళీ ఒకటి, దెన్ ఫ్యామిలీ స్టార్ ఒకటి, ఇవన్నీ కూడా సూపర్ ప్రాజెక్ట్స్ అసలు. మంచి మంచి బ్యానర్స్ లో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సో డ్రీమ్ హీరో ఎవరైనా ఉన్నారా వీళ్ళతో నేను వర్క్ చెయ్యాలి అని చెప్పేసి? అంటే ప్రశాంత్ నీల్ ఈజ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ తో వర్క్ చేయాలని అనుకున్నారు. సో అలా డైరెక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, అలా ఒక్కళ్ళే అన్న టైప్ లో ఏం లేదు. బట్ చిరు సార్ తో కూడా స్క్రీన్ పవన్ కళ్యాణ్ ఎవరు ఫేవరెట్ హీరో? అందరు ఫేవరెట్ అక్క. ఎలా అంటే ఎలా ఒక్కొక్కరి దగ్గర నుండి ఒక్కొక్కటి గ్రాప్ చేసుకుంటా, కొత్త కొత్త సినిమాలు వస్తూ ఉండే కొద్దీ ఒక్కొక్కరికి ఫ్యాన్ అవుతూ ఉంటా. ఓకే. సో ఇప్పుడు హీరోస్ లో ఫేవరెట్ అడిగాను కానీ హీరోయిన్స్ లో మాత్రం క్రష్ అడగాల అంతే. సో ఎవరు క్రష్ ఉన్నారా? అనుపమ పరమేశ్వరన్. ఓ అనుపమ. సో మరి తనతో వర్క్ చేయాలని అనుకోవట్లేదా? వర్క్ చేయాలని అనుకుంటున్నాను, కాకపోతే ఒకవేళ వర్క్ చేస్తే తమ్ముడు క్యారెక్టర్ అలా క్యారెక్టర్ ఇస్తారో అని భయం వేస్తుంది. ఓకే. సో అందుకే వర్క్ చేయట్లేదా? సో అంటే ఎప్పుడు రాలేదు ఇప్పటి వరకు. ఓకే. సో ఫ్యూచర్ లో అనుపమ పరమేశ్వర్ గారితో కనుక వస్తే మాత్రం తమ్ముడు క్యారెక్టర్ ఇవ్వకండి. ఓకే. సో క్రష్ అనుపమ గారు. క్రష్ కలవలేదు ఇప్పుడు దాకా? ఇప్పటి వరకు కలవాలి. ఇప్పుడు కలిస్తే ఇంకా పరిస్థితి ఏంటి? కలిస్తే యాక్టింగ్ చేయరేమో ఇంకా అసలు. కలుస్తా అంటే అలా చూస్తూ అంతేనా? ఓకే. సో ఈ జర్నీలో వాట్ వాస్ ద బెస్ట్ మూమెంట్? చిరు సార్తో కాకుండా, అది ఇందాక ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా. బట్ చిరు సార్తో కాకుండా బెస్ట్ ఎక్స్పీరియన్స్, అండ్ నాట్ ఓన్లీ ఇన్ మామూలుగా కాకుండా షూటింగ్స్లో కావచ్చు, లేకపోతే వెన్ యూఆర్ వర్కింగ్ విత్ బిగ్ హీరోస్ కదా, యూ వర్క్డ్ విత్ బిగ్ హీరోస్ కదా, అండ్ జరుగుతుంది. నేను ఒక సినిమా చేశాను, లైక్ పెద్ద యాక్టర్ అంటే నరేష్ సార్, సీనియర్ నరేష్ గారు, అండ్ దెన్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా, కోట శ్రీనివాసరావు గారు, వీళ్ళు ముగ్గురుతో కూడా యాక్ట్ చేశాను. అది అప్కమింగ్ ఉన్నాయి. ఓకే. సో వీళ్ళతో యాక్ట్ చేసినప్పుడు వాళ్ళు నాకు ఇచ్చే మోటివేషన్ అనేది ది బెస్ట్ అనమాట. అంటే వాళ్ళు అడిగిన వాళ్ళ యాక్టింగ్ చూసి నన్ను మెచ్చుకున్న విధానం కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, కోటా సార్ కానీ, నరేష్ సార్ కానీ, వాళ్ళు మెచ్చుకున్న ఇది కానీ, వాళ్ళు నాతో మాట్లాడే విధానం కానీ, వాళ్ళు ఇక్కడ పక్కన చేరేసుకొని నువ్వు కూర్చో అంటారు తెలుసా. అండ్ నేను యాక్చువల్గా ఇలా వెళ్ళి పక్కన ఇలా కూర్చునేవాడిని కిందనే, ఇలా లేదు నువ్వు చేరేసుకొని ఇక్కడ కూర్చో నా పక్కన, రాజేంద్ర ప్రసాద్ సార్. అలాగే నరేష్ సార్ కూడా. కోటా సార్తో అంటే నేను షార్ట్ ఉన్నప్పుడే మాట్లాడేవాడిని, ఆయన షార్ట్లోనే చాలా బాగా ఇచ్చేసేవాడిని. సో ది బెస్ట్ మెమరీస్ అంటే ఇంకా ఈ జర్నీలో అవనుకోవచ్చు. బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి అంటే మూవీ పరంగా, లేకపోతే ఇప్పుడు జనరల్గా మీ ఫ్యామిలీ మెంబర్స్లో కావచ్చు, మీ పేరెంట్స్, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్, చాలా అంటే వీళ్ళు ఇచ్చే ప్రతి ఒక్క కాంప్లిమెంట్ నాకు బెస్ట్ అక్క. అంటే పర్టికులర్గా అంటే ఏం లేదు, ప్రతి ఒక్కటి బెస్టే. అండ్ దెన్ ఇలా ఇప్పుడు ఇందాక ఎలా అయితే చెప్పానో సార్ వాళ్ళు కూడా అలా యాక్ట్ చేసినప్పుడు అది ఇచ్చేది కాంప్లిమెంట్ ప్లస్ బెస్ట్ మెమొరీ కూడా. సో స్కూలింగ్ అంతా ఇక్కడేనా? హైదరాబాద్. సో హైదరాబాద్ పిల్లాడివే. మీ కాలేజ్ నుంచి కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా. అసలు వాళ్ళకి తెలియదు కూడా నేను సలార్లో ఉన్నాను. అందరు టికెట్లు బుక్ చేసుకొని సలార్ చూసేసరికి ఓడి అమ్మారే మామ నువ్వు ఉన్నావేంట్రా, మాకెందుకు చెప్పలేదురా నువ్వు? ఓకే. సో ఎవరికి చెప్పలేదు అసలు. స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాలని అనుకున్నారా? అంటే కొత్తది కదా, మనం రివీల్ చేయడం ఎందుకు, సడన్ గా చూసి ఫీల్ అవుతారు. గుర్తుపట్టారు. అయ్యో గుర్తుపట్టి ఎలా పడ్డారు. సో ఇప్పుడు హెయిర్ స్టైల్ అనేది కావాలని పెంచుకున్నారా లేకపోతే అది బై బర్త్ అలా ఉందా?
బై బర్త్ కర్లీ అనమాట. కొంచెం డ్రామా జూనియర్స్ ఈ టైంలో వచ్చేసరికి కొంచెం సిల్కీ అని షార్ట్ అలా ఉన్నాయి. ఇంకొన్ని సినిమాలు చేస్తున్న కొద్ది ఏమైందంటే నా హెయిర్ మళ్ళీ చిన్నప్పుడు ఎలా ఉండేనో గ్రోత్ కానీ ఆ కర్లీ కానీ అలానే ఉంది. సో నేను ఎక్కువ పెంచుకోవడానికి కారణం ఒక సినిమా. ఆ సినిమా నుండి ఏమైందంటే ఇలా పెంచుకుంటే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎలా అంటే అలా మోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్నగా ఉంటే దాన్ని ఎలా మోల్డ్ చేసుకోలేము. అది పెద్దగా ఉందనుకోండి, ఇప్పుడు సలార్లో మనం చేసినట్టు వెనకాల చేసుకోవచ్చు, లేదా దీన్నే స్ట్రైట్ చేసుకొని సైడ్కి ఇది చేసుకోవచ్చు, లేదా మొత్తం ఆయిల్ పెట్టేసి అలాంటి క్యారెక్టర్ అంటే వెనక్కి పెట్టేయచ్చు. సో చాలా అడ్వాంటేజెస్. ఓకే, సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు వచ్చే అప్కమింగ్ మూవీస్లో ఎవరైనా అసలు హెయిర్ తీసేయాలంటే అప్పుడు ఏం చేస్తారు? అంటే తీసేయమని అయితే ఎవరు చెప్పరు. ఏమో ఒకవేళ క్యారెక్టర్ కుళ్ళు కదా మీకు, అలా ఏం లేదు. క్యారెక్టర్ డిమాండ్ చేసి ఒకవేళ హెయిర్ ఉండకూడదు మీకు అని అంటే అప్పుడు ఏం చేస్తారు? డిపెండ్స్ అక్క. అంటే జస్ట్ ఐఎమ్ కిడింగ్, ఐఎమ్ పుల్లింగ్ యువర్ లెగ్. బట్ కాకపోతే ఏంటంటే యాక్టింగ్కి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తారా, మీ హెయిర్కి ఇంపార్టెన్స్ ఇస్తారా? అంటే వాళ్ళు యాక్చువల్లీ నా హెయిర్ తీసేసి చూడాలని ఎవరు అనుకోరు. ఒకవేళ అనుకోని ఇలా పెద్ద డైరెక్టర్స్ కానీ ఎలా ఒకవేళ క్యారెక్టర్ ఫుల్గా డిమాండ్ చేసి ఏదైనా అయితే చెప్పలేము. చెప్పలేమంట. ఓకే, బట్ అపార్ట్ ఫ్రమ్ జోక్స్ హెయిర్ స్టైల్ మాత్రం ఇదే బాగుంది. దిట్ వాస్ అ ఫెచ్చింగ్ యాక్చువల్లీ. మీకు చాలా ఫెచ్ అవుతుంది హెయిర్ స్టైల్, అంత తొందరగా ఉండదు. అమ్మాయి వేషం కూడా వేసేయచ్చు. మీకు త్వరలో కొన్ని కొత్తవి కూడా చూస్తారేమో. అవునా? నిజంగా చూస్తే మళ్ళీ ఇదే స్టూడియోలో మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాం, దాన్నే ఉంది. చూడండి మీరు ఖచ్చితంగా చూస్తారు. మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఓకే, సో మీరు ఇంతమందితో వర్క్ చేశారు కదా, సో బాగా వీళ్ళ దగ్గర నుంచి అట్రాక్ట్ అయ్యి నేర్చుకున్నది ఏమన్నా ఉందా? అంటే జనరల్గా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి మనం పిక్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ సాయి ధర్మ తేజ్ గారు ఉన్నారు, లేదా ఇప్పుడు ప్రశాంత్ నీల్. అంటే నేను కలవకపోయినా పిక్ చేసుకుని అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి అక్క. ఇప్పుడు ప్రశాంత్ సార్ దగ్గర ఏమో ఆ వర్క్లో ఎలా ఉండాలి అనేది, ఇంకొకటి ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క ఆర్టిస్ట్ దగ్గర ఏదో ఒక చిన్న పాయింట్లో నేర్చుకుంటాం. వాళ్ళు హెల్ప్ చేసే విధానం అవ్వచ్చు, మన యాక్టింగ్లో అవ్వచ్చు, బయట వాళ్ళు ఉండే హంబుల్నెస్ అవ్వచ్చు, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా. సో ఇలా ఒక్కొక్కటి నేర్చుకొని నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ అలా ఉన్నాను అక్క. ఓకే, సో ప్రెసెంట్ ఇప్పుడు కొత్త సినిమాలతో మంచి బ్యానర్స్లో చేస్తున్నారు. ఇంకా పెద్ద బ్యానర్స్లో మీ అనుపమ గారితో చేయాలని, చిరంజీవి గారితో చేయాలని, మీ విషెస్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని, ఇలానే మా స్టూడియోకి మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విషింగ్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ సో మచ్.